బిజినెస్ ఛానల్లో మీ బిజినెస్ అండ్ పర్సనల్ ప్రమోషన్స్ కి స్క్రీన్ పైన ఉన్న నంబర్ కి కాల్ చేయండి. వెల్కమ్ టు BLI బిజినెస్ ఛానల్. ఈ రోజు మనం ఈ వీడియోలో లోగో ట్రేడ్ మార్క్ రిజిస్ట్రేషన్ అంటే ఏంటి, దీన్ని ఎవరు తీసుకోవాలి, ఇది తీసుకోవడం వల్ల మనకు కలిగే ఉపయోగాలు ఏంటి అనేది ఈ వీడియోలో తెలుసుకుందాం. నాగేంద్ర బాబు సార్ గారు దీని గురించి మనకు అర్థమయ్యే విధంగా వివరించడం ఈ వీడియోలో చూద్దాం. సార్, ఇప్పుడు మనం ఒక బిజినెస్ స్టార్ట్ చేస్తాం. ఆ స్టార్ట్ చేసినప్పుడు మన బ్రాండ్ నేమ్ అనేది ఒకటి పెట్టుకుంటాం. ఇప్పుడు అదే బ్రాండ్ నేమ్ అనేది వేరే బిజినెస్ వాళ్ళు పెట్టుకోకుండా రిజిస్ట్రేషన్ అనేది ఎలా చేసుకోవాలో మీరు మాకు చెప్తారా? మనం ఒక బిజినెస్ స్టార్ట్ చేసేటప్పుడు ఒక ఫర్మ్ నేమ్ దాన్ని పెట్టుకుంటాం. నెక్స్ట్ వచ్చేసి దానికి ఒక బ్రాండ్ నేమ్ కూడా మనం క్రియేట్ చేసుకుంటాం. సో ఆ బ్రాండ్ నేము ఒక స్టేజ్ తర్వాత దాన్ని రిజిస్టర్డ్ కావాలనుకుంటాం. నెక్స్ట్ వచ్చేసి ఆల్రెడీ ఆ నేమ్ తోటి మనం బ్రాండ్ రిజిస్ట్రేషన్ చేసుకునేటప్పుడు అది ఆల్రెడీ వేరే వాళ్ళకి రిజిస్టర్డ్ ఉంటుంది. సో అలాంటప్పుడు మనము కొత్త నేమ్ యూజ్ చేసుకొని మనం బ్రాండ్ నేమ్ రిజిస్ట్రేషన్ చేసుకుంటాం. మనం తీసుకున్న కంపెనీ నేమ్కి బ్రాండ్ నేమ్కి సంబంధం లేదండి. మనం కంపెనీ నేమ్ వేరేది పెట్టుకోవచ్చు, బ్రాండ్ నేమ్ మనం వేరేది పెట్టుకోవచ్చు. కంపెనీ నేమ్ వచ్చేసి సిమిలర్గా సేమ్ ఉన్న నేమ్ కాదు, కానీ బ్రాండ్ నేమ్ ఏదైతే ఉందో అది యూనిక్గా ఉండాలి. సో ట్రేడ్ మార్క్ రిజిస్ట్రేషన్ అన్నా లోగో రిజిస్ట్రేషన్ అన్నా రెండు ఒకటేనండి. మనకు ఆల్ ఓవర్ ఇండియా ట్రేడ్ మార్క్ రిజిస్ట్రేషన్ ఒకటే ఉంటుంది. ట్రేడ్ మార్క్ రిజిస్ట్రేషన్ ఆల్రెడీ వేరే వాళ్ళకి ఉందనుకోండి, మనం అప్లై చేసుకున్నా కానీ దానికి సంబంధించిన డాక్యుమెంట్స్ అంటే మనకు ఆల్రెడీ దానికన్నా ముందు ప్రీవియస్ ఒకవేళ ఉందనుకోండి, ఆ డాక్యుమెంట్స్ మనం పెట్టేసి అబ్జెక్షన్ వస్తున్నప్పుడు మనం రిప్లై ఇచ్చుకుంటే మనకు రిజిస్టర్డ్ కానీ ఛాన్సెస్ ఉంటుంది. సో ఆల్రెడీ ఉన్నా కానీ మనం అప్లై చేసుకున్నాం అనుకోండి, సో అప్లై చేసిన దానికి యూజ్ ఉండదు. మనం ట్రేడ్ మార్క్ రిజిస్ట్రేషన్ వచ్చేసి ఎందుకు తీసుకుంటామంటే మన బిజినెస్ నేము ఎవరు యూజ్ చేసుకోవద్దు అనుకుంటే సో ఆ ట్రేడ్ మార్క్ రిజిస్ట్రేషన్ చేసుకోవడం జరుగుతుంది. సార్, ఇప్పుడు మనం ట్రేడ్ మార్క్ రిజిస్ట్రేషన్ అప్పుడు నేమ్స్ అనేటివి ఎలా చూస్ చేసుకోవాలని చాలామంది కన్ఫ్యూజ్ అవుతుంటారు. ఇది ఎలా చూస్ చేసుకోవాలి, ఒకవేళ సిమిలర్గా ఉంటే ఏమైనా ప్రాబ్లమ్స్ ఉంటాయా, ఇది మీరు మాకు ఎక్స్ప్లెయిన్ చేస్తారా? ట్రేడ్ మార్క్ మనం రిజిస్ట్రేషన్ చేసుకునేటప్పుడు ఒక బ్రాండ్ నేమ్ అనేది మనం చూజ్ చేసుకుంటాం, ఒక లోగో అనేది మనం దాన్ని డిజైన్ చేసుకుంటాం. ఈ లోగో కానీ ఈ నేమ్ కానీ మనకు సిమిలర్గా ఉండకూడదండి, అయినా కామన్ నేమ్ కూడా మనకు ఉండకూడదు. సో ఆ యూనిక్ నేమ్ ఉంటేనే మనకి ట్రేడ్ మార్క్ రిజిస్ట్రేషన్ అవ్వడం జరుగుతుందండి. సో మనం ఏ నేమ్ తీసుకున్నా కానీ సో ఆల్రెడీ ట్రేడ్ మార్క్ రిజిస్ట్రేషన్ సైట్లో మనం చెక్ చేసుకొని ఈ ట్రేడ్ మార్క్ రిజిస్ట్రేషన్ అనేది చేయించుకోవాలి. మన క్లాస్ ఏందో మనం కరెక్ట్ మనం చెక్ చేసుకొని ఆ నేమ్ తగ్గట్టు ఆ నేమ్ టైప్ చేసి కింద క్లాస్ నెంబర్ టైప్ చేసి సెర్చ్ బటన్ కొడితే అలా నెంబర్ సెర్చ్ చేస్తే అది ఆల్రెడీ వేరేలోకి ఉందా, లేదా అబ్జెక్ట్లో ఉందా, లేదా రిఫ్యూజ్ అయిపోయి ఉందా, లేకపోతే ఆల్రెడీ సిమిలర్గా దీనికి ఏమన్నా ఆల్రెడీ ఇంతకుముందు ఏమైనా అప్లై చేస్తారా, సో మనం అప్లై చేస్తే ఒకవేళ మనకి ఏమన్నా అబ్జెక్షన్ వచ్చే ఛాన్స్ ఉందా, సో ఇట్లాంటి మనకి పూర్తిగా మనం అది తెలుసుకోవచ్చు అండి. దాన్ని బట్టి మనం నేమ్ అనేది మనం చూజ్ చేసుకొని ట్రేడ్ మార్క్ రిజిస్ట్రేషన్ అనేది మనం అప్లై చేసుకోవాలి. ఇప్పుడు ట్రేడ్ మార్క్లో ఇలా రిజిస్ట్రేషన్ వీలే చేసుకోవాలి అని ఏమైనా ఉంటుందా సార్? లైక్ అంటే ఎవరు చేసుకోవాలి ఈ ట్రేడ్ మార్క్ అనేది? ఎగ్జాంపుల్, మనము ఈ ట్రేడ్ మార్క్ సైట్లో మనకి మొత్తం 45 దాకా బిజినెస్ క్లాసెస్ ఉన్నాయండి. సో బిజినెస్ క్లాస్ అంటే ఒక ప్రోడక్ట్ మ్యానుఫ్యాక్చరింగ్ ఉందనుకోండి, అది ఒక క్లాసు. నెక్స్ట్ వచ్చేసి ట్రేడింగ్ ఉందనుకోండి, ఒక క్లాసు. నెక్స్ట్ ప్లాస్టిక్ ప్రొడక్ట్స్ ఉందనుకోండి, సో మెటల్ ప్రొడక్ట్స్, ఇట్లా ఫార్మా ప్రొడక్ట్స్. నెక్స్ట్ ట్రేడింగ్, సర్వీసు, ఎక్స్పోర్టు. నెక్స్ట్ వచ్చేసి బిజినెస్ మేనేజ్మెంట్ సర్వీసెస్, ఫైనాన్షియల్ యాక్టివిటీస్. నెక్స్ట్ వచ్చేసి ఐరన్ సంబంధించినవి, సో ఎలక్ట్రానిక్ డివైజెస్ సంబంధించినవి. సో నెక్స్ట్ వచ్చేసి ఎంటర్టైన్మెంట్ ఛానల్స్, న్యూస్ ఛానల్స్, మూవీసు. నెక్స్ట్ వచ్చేసి ప్రొడక్షన్ కంపెనీసు, సో ఫార్మా కంపెనీస్, మూవీస్ తీసేవాళ్ళు. సో ఇలా చెప్పుకుంటూ పోతుంటే ఎన్వర్సైట్లో మొత్తం 45 దాకా మనకి బిజినెస్ క్లాస్ ఉన్నాయండి. సార్, కొంతమంది మనం ట్రేడ్ మార్క్ రిజిస్ట్రేషన్ చేసుకున్నాక మనకి ఎప్పుడు వస్తుంది అని చెప్పేసి వెయిట్ చేస్తుంటారు. దీనికి ఏమైనా టైం తీసుకుంటారా దీన్ని కంప్లీట్ చేయడానికి, లేకపోతే వెంటనే వస్తుందా? ఫస్ట్ మనకి ట్రేడ్ మార్క్ అప్లై చేసిన తర్వాత మనకి అప్లికేషన్ ప్రాసెసింగ్లో ఉంటుంది. నెక్స్ట్ వచ్చేసి మనకి ఫార్మాలిటీ చెక్ జరుగుతుంది. ఈ లోపు మనకి ఎవరైనా అబ్జెక్షన్ పెడితే అబ్జెక్షన్ వస్తుంది. సో అబ్జెక్షన్ మనం రిప్లై ఇవ్వకపోతే రిఫ్యూడ్ అయిపోతుంది. ఇవి రెండు కాకుండా మనం దాన్ని పట్టించకపోతే అబాండెడ్ అయిపోతుంది. సో ఇది కాకుండా మనం ఈ ప్రాసెసింగ్ తర్వాత ఎవరు అబ్జెక్షన్ పెట్టకపోతే మనకు అది యాక్సెప్టెడ్లోకి వెళ్తుంది. యాక్సెప్టెడ్ అయిందంటే మనకు 50% వరకు అయిపోయినట్టే. యాక్సెప్టెడ్ అయిపోయిన తర్వాత కూడా మనకి యాక్సెప్టెడ్ అని అడ్వర్టైజ్కి వెళ్తుంది. అంటే వాళ్ళు కొంచెం టైం వెయిట్ చేస్తుంటారు, దానికి సంబంధించిన అడ్వర్టైజ్ చేస్తుంటారు, ఇది వేరేలోకి ఉందా లేదా అనేది వాళ్ళు సెర్చ్ చేస్తుంటారు. ఆ అబ్జెక్షన్ వెయిటింగ్ పీరియడ్ అయిపోయిన తర్వాత సో మనకి ఇది రిజిస్టర్డ్ కానీ ఛాన్స్ ఉంటుందండి. ఫస్ట్ స్టార్టింగ్లో మనం TM వేసుకుంటాం. మనకి రిజిస్టర్ అయిపోయిన తర్వాత TM తీసేసి మన పేరు పక్కకి R పెట్టుకోవాలండి. R అంటే రిజిస్టర్ అన్నట్టు. ట్రేడ్ మార్క్ రిజిస్ట్రేషన్ మనం అప్లై చేసేటప్పుడు కొన్నిసార్లు అబ్జెక్షన్ అనేది వస్తుంది.
అది ఎందుకు వస్తుంది? ఒకవేళ అబ్జెక్షన్ వచ్చింది అనుకోండి, అది అబ్జెక్షన్ ఏమొచ్చింది, సో ఆల్రెడీ వేరే వాళ్ళకి ఉంది అని చెప్పి వచ్చిందా, లేకపోతే సిమిలర్గా ఉందని చెప్పి వచ్చిందా, మీరు ఎందుకు నేను తీసుకుంటున్నారు, ఇది కొంచెం మ్యాచ్ అవుతుంది, సో ఇలా వాళ్ళు క్వశ్చన్స్ మనకి రావడం జరుగుతుందండి. అండ్ మీకు ఏమైనా ప్రూఫ్స్ ఉన్నాయి, ఆల్రెడీ రిజిస్టర్ ఉన్న దాన్ని కూడా మీరు అప్లై ఎందుకు చేసుకున్నారు, ఆల్రెడీ సేమ్ ఉంది అని చెప్పి అట్లాంటి కూడా అబ్జెక్షన్స్ వస్తూ ఉంటాయి. అలా అబ్జెక్షన్స్ వచ్చినప్పుడు దాని తగ్గట్టు మనము రిప్లై ఇచ్చుకోవాలి. ట్రేడ్ మార్క్ అబ్జెక్షన్ అనేది ఒకవేళ సాటిస్ఫాక్షన్ కాకపోతే అది హియరింగ్కి వెళ్తుండండి. హియరింగ్లో ఆన్లైన్ కోడ్ ఉంటుంది. సో ఆన్లైన్ కోడ్ ద్వారా సో మనకి సంబంధించిన డీటెయిల్స్ ప్రొవైడ్ చేస్తే సో వారికి అవి కరెక్ట్గా ఉంటే మనం ట్రేడ్ మార్క్ రిజిస్ట్రేషన్కి అవ్వడానికి సులభంగా ఉంటుంది. లేదా అవి డాక్యుమెంట్స్ మనం ఒకటి సబ్మిట్ చేయాలనుకోండి, మనకు రిజెక్ట్ అయ్యే ఛాన్స్ కూడా ఉంటుంది. ట్రేడ్ మార్క్ రిజిస్ట్రేషన్ మనం అప్లై చేసేటప్పుడు కొన్నిసార్లు అబ్జెక్షన్ అనేది వస్తుంది. అది ఎందుకు వస్తుంది? అది ఒకవేళ అబ్జెక్షన్ వస్తే మనం ఎవరిని కాంటాక్ట్ అవ్వాలి? ట్రేడ్ మార్క్ రిజిస్ట్రేషన్ ఒకవేళ అబ్జెక్షన్ వచ్చింది అనుకోండి, మనం ఎవరికైతే అప్లికేషన్ చేయమని ఇచ్చామో సో వాళ్ళతో మనం అది రిప్లై అనేది ఎలా ఉంటుంది ప్రాసెస్ అని తెలుసుకొని రిప్లై అనేది మనం ఇచ్చుకోవాలి. నెక్స్ట్ వచ్చేసి ఇది కాకుండా ట్రేడ్ మార్క్ డేటా అనేది కొంచెం మిస్యూజ్ అవుతుందండి. సో ఎవరంటే వాళ్ళు ఈ ట్రేడ్ మార్క్ అప్లికేషన్ చేసుకున్న వాళ్ళకి కాల్ చేసి మేము అబ్జెక్షన్ చేస్తాము, మీకు రిప్లై ఇస్తాం, మేము హియరింగ్ మేము సహాయపడతాము, మీకు నేమ్ రిజిస్టర్ కానీ మేము సహాయపడతాము, ఇలా చాలా కస్టమర్లు కాల్స్ వచ్చాయని మాకు కస్టమర్లు చెప్తున్నారు. సో ఇలా బయట జరుగుతుందండి. మా కస్టమర్ కాల్స్ కొంతమంది చెప్పడం జరిగింది, ట్రేడ్ మార్క్ రిజిస్ట్రేషన్ చేస్తామని చెప్పేసి ఇట్లా కస్టమర్ దగ్గర డబ్బులు తీసుకోవడం జరుగుతుందండి వాళ్ళు. సో వాళ్ళు ఫోన్ కూడా లిఫ్ట్ చేయట్లేదు, సార్ మాకు అబ్జెక్షన్ ఇవ్వలేదు, సో మాకు రిజెక్ట్ అయ్యే ఛాన్సెస్ ఉందని చెప్పి మళ్ళీ తిరిగి మరి కస్టమర్ కూడా మాకు ఫోన్ చేయడం జరుగుతుంది. సో ముఖ్యంగా కస్టమర్లకు చెప్పేది ఏంటంటే ఎవరంటే వాళ్ళు కాల్ చేసినప్పుడు సో వాళ్ళ ఆఫీస్ ఎక్కడ, వాళ్ళు ఎక్కడ ఉంటారో పూర్తి వివరాలు మీరు తెలుసుకోవాలి. ఎవరంటే వాళ్ళు ట్రేడ్ మార్క్ అప్లై చేసిన, ఎవరంటే వాళ్ళు ట్రేడ్ మార్క్ అబ్జెక్షన్ రిప్లై ఇచ్చిన సో ఇది రిజిస్టర్డ్ కానీ ఛాన్సెస్ ఉండదండి. ఎవరైతే ట్రేడ్ మార్క్ ఎక్స్పర్ట్స్ అండ్ ట్రేడ్ మార్క్ సంబంధించిన అడ్వకేట్స్ ఎవరైతే ఉంటారో వారి ద్వారానే మనం ఈ ట్రేడ్ మార్క్ రిజిస్ట్రేషన్ మనం అప్లై చేసుకున్నాను, అబ్జెక్షన్ చేసుకున్నాను, వారితోనే మనం చేయించుకోవాలి. లేదంటే మనకి రిజెక్ట్ అయ్యే ఛాన్సెస్ ఎక్కువగా ఉంటుంది. ట్రేడ్ మార్క్ రిజిస్ట్రేషన్ ప్రాసెస్ అండ్ దానికి సంబంధమైన క్వైరీస్ కోసం వెంటనే మన నాగేంద్ర బాబు సార్ గారితో అపాయింట్మెంట్ తీసుకోవడానికి కింద ఉన్న నెంబర్కి కాంటాక్ట్ అవ్వండి. ఆఫీస్కి రావాలనుకునేవారు ఆఫీస్కి రావచ్చు, లేదా జూమ్ యాప్లో మీటింగ్ కూడా ఏర్పాటు చేయబడును. మన బిజినెస్ వచ్చేసి 10 years నుంచి ఉంది. మనకు 4 స్టేట్లో ఆఫీసెస్ ఉన్నాయి. తెలంగాణలో వచ్చేసి హైదరాబాద్లో ఉంది, కర్ణాటకలో వచ్చేసి బెంగళూరులో ఉంది, ఏపీలో వచ్చేసి మనకు వైజాగ్లో ఉందండి, నెక్స్ట్ వచ్చేసి మనకు తమిళనాడులో చెన్నైలో ఉంది. మా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ డూ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు అవర్ ఛానల్. థ్యాంక్ యూ.